34వ అధ్యాయము 12వ వచనం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు, గొర్రెలతో పోలుస్తున్నాడు మనల్ని. ఈ మధ్య ప్రతోడు కామెడీ అయిపోయింది కదా, ఏమని గొర్రెలు 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 అంటున్నాడు ఎవడో పనికిమాలినోడు. ఈ పేరు చెప్పవలసిన లేదు, మీకు తెలుసు. క్రైస్తవులు లేదు ఎటకారంగా పట్టుకుని గొర్రెలు గొర్రెలు వాళ్ళు గొర్రెల మతం అంటున్నారు. ఈ దరిద్రుడికి అర్థం కాని విషయం ఏంటంటే, అరే అసలు నీకు గొర్రె గురించి తెలిస్తే ఆ గొర్రె అని పిలవటానికి సిగ్గుపడతావు. అసలు ఎందుకో తెలుసా, ఈ ప్రపంచంలో ఏ జంతువుకి లేని ఒక గుణం గొర్రెకు ఉందండి. గొర్రెటండి ఒక మనిషిని అలా చూస్తే ఆ ఫేస్ ని స్కాన్ చేసి 2 ఏళ్ల పాటు బ్రెయిన్ లో గుర్తుపెట్టుకునేదంట. 2 years. ఇప్పుడు వీళ్ళు చూసింది అనుకో, రోడ్డు మీద పొరపాటున 2 ఏళ్ళు నీ బొమ్మ మర్చిపోతుంది. 2 ఏళ్ళు నీ బొమ్మ మర్చిపోతుంది. కుక్క వల్ల కాదు ఇది. మీరు అనుకుంటున్నారేమో కుక్క జ్ఞాపక శక్తి ఎక్కువని. కాదు. కుక్క కంటే, గోవు కంటే, కాకి కంటే, మన చుట్టూరు కనిపించే డొమెస్టిక్ యానిమల్స్ అన్నిటికంటే అత్యధిక జ్ఞాపక శక్తి కలిగిన జీవి గొర్రె. ఒక్కసారి చూస్తే పట్టేసిందట. మన వల్ల కాదండి. అప్పుడప్పుడు అంతెందుకు మా దగ్గరికే వస్తుంటారు కొంతమంది. అన్నా వందనాలు అన్నా అంటాడు. ఆ వందనాలతో అన్న గుర్తుపట్టావా అంటాడు. గుర్తు పట్టలేదంటే ఫీల్ అవుతాడని నటిస్తాం అప్పుడప్పుడు. పట్టాను, అవునవును, ఏం లేదు, పట్టింది లేదు, పెట్టింది లేదు, ఫీల్ అవుతా పాపం, వాళ్ళ సంతోషం. కొన్నిసార్లు మర్చిపోతాం, తెలియదు పాపం. ఎందుకంటే 100 మంది వస్తుంటారండి, ఆ 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు గుర్తుంటారు, అందరూ గుర్తుంటారు కదా. అంటే మానవ బుర్ర కంటే గొప్ప బుర్ర గొర్రె బుర్ర ఒక విషయంలో 2 ఏళ్ళు గుర్తుపట్టేసుకునిద్దట. అది ఇంకో విషయం చెప్పమంటారా, శత్రువుల్ని పసిగట్టడంలో గొర్రెకు గొర్రె సాటి. ఎక్కువ సినిమాల్లో కామెడీ చేశారండి గొర్రెని, అందుకని మనకి ఇప్పుడు కామెడీ అయిపోయింది గొర్రె. సినిమాల్లో, సీరియల్స్లో, ఆ డిస్కవరీ, ఆ హిస్టరీ వాళ్ళేడు ఎప్పుడు సింహం వచ్చి గొర్రెని పట్టుకునేదో చూపిస్తాడు కానీ గొర్రె పరిగెత్తింది చూపిడాడు. గొర్రెట 100లో 30 సార్లు ఏమంట పట్టుబడేది, మిగతా 70 సార్లు పరిగెత్తిద్దట. అది ఎవడు చూపిడు. రేటింగ్స్ కోసం సింహం ఎమ్మట పడేది, అది చిక్కిందే చూపిస్తాడు. కానీ గొర్రెకుండే గుణం ఏంటో తెలుసా, గొర్రెట తల తిప్పకుండా, జాగ్రత్తగా తల తిప్పకుండా వెనకెవడున్నాడో గుర్తుపట్టేసిద్దట. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కదా, మీ తలలు తిప్పకుండా మీ వెనక ఎవరున్నారో చెప్పండి అమ్మ. నాకు మీ వెనక ఎవరున్నారో తల తిప్పకుండా మీరు చెప్పగలరా? వల్ల కాదు. ఇక్కడ గొర్రె 1/2 కిలోమీటర్ వెనక మళ్ళీ ఎవడున్నారో కూడా చెప్పిద్ది తల తిప్పకుండా. ఎందుకంటే దానికి 320 degrees వైడ్ స్ప్రెడ్ వ్యూ ఉంటుంది. దానికి మీకు ఒకసారి చూపిస్తానండి. ఏ జంతువు కూడానండి అంత సూక్ష్మగ్రహిత శక్తి ఉండదండి. అని మీకు ఒక ఇమేజ్ చూపించాను, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చూపించాను. ఎంత ఏరియాని కవర్ చేయగలిగిద్దో గొర్రె కన్ను ఒకసారి మీరు చూడండి. అది కూడా చూసారా, ఇది గొర్రె అండి. అది గొర్రె గడ్డి తినేటప్పుడు అలానే కదండి ఉండేది. పైకి తీసుకున్నాను, అది కూడా గొర్రె. అది గొర్రె వెనక భాగం. గొర్రె తల చూసారా, వెనక మాడ ఏరియా మొత్తం కవర్ చేసేస్తుందండి గొర్రె. 320 degrees కవర్. హెడ్ రొటేట్ చేయదు అది. ఇటువైపు ఉన్నది చూసారా, హెడ్ అప్, మొత్తం ఇట్టించట్టు అట్టించట్టు మొత్తం తల తిప్పదండి. మీరు తల తిప్పితే కవర్ అయితే అనుకున్నారే, లేదు, తల స్ట్రైట్ గానే పెట్టింది, కళ్ళతో కవర్ చేసింది మొత్తం ఏరియాని, జస్ట్ ఐస్తో. పైన ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నా చూడండి, పైది అదిగోండి మోనాక్యులర్స్ అంటారు దాన్ని. యానిమల్ ఒక జర్నల్ రిలీజ్ అయింది 1998లో. సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఏంటో తెలుసా, ఏ జీవరాశికి లేని ఒక గొప్ప గుణం ఉందట గొర్రెకి. తల తిప్పకుండా వెనకెవడో, పక్కనెవడో, ఎదురెవడో, లెఫ్ట్ ఎవడో, రైట్ ఎవడో, ఈశాన్యవాడో, నైదు అందరూ చెప్పేసిందట. తల తిప్పను కూడా తిప్పదట. అది జస్ట్ కళ్ళతో మెస్మరైజ్ చేసేసింది. అది కొంతమంది గొర్రెకి పిరికితనం అనుకుంటారండి, అది కూడా తప్పే. సైంటిఫికల్ గా అది కూడా తప్పే. చాలా ధైర్యవంతమైన జంతువులు గొర్రె ఒకటి. అందుకనే మనల్ని దేవుడు గొర్రెలతో పోలుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు గుర్తుపట్టాలి, కాపరిని గుర్తుపట్టగలిగే సామర్థ్యం ఉంది, శత్రువుని ఐడెంటిఫై చేయగలిగే తెలివితేటలు ఉన్నాయి గొర్రెకి, కాపరి స్వభావాన్ని, కాపరి మాటల్ని వినగలిగే తత్వం ఉంది గొర్రెకి.